తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. భవిష్యత్తులో తెలంగాణకు బీసీఏ సీఎం అవుతాడు, బరాబర్ ఇది జరిగి తీరుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తుంది, అయ్యేట్టు చేస్తుంది. మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తోంది. అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడిందా? బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేయబోతున్నాయి? కుల గణన తర్వాత బీసీల సపోర్ట్ తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ తీసుకొచ్చేటువంటి మార్పులేంటి, ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఒక అనౌన్స్మెంట్, ఒక పెద్ద స్టేట్మెంట్, ఎలక్షన్స్ ఇప్పుడు లేవు అయినప్పటికీ కూడా బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, ఈ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ఉంటాడు అనే మాటను ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు వేస్తున్నది బీసీ గాలి, నో డౌట్ అబౌట్ ఇట్. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ ఆత్మగౌరవ భవనాల పేరుతోని అందరికీ అన్ని కులాల వాళ్లకు ల్యాండ్ ఇవ్వడము, 5 ఎకరాలు 5 కోట్లు, 1 ఎకరం 1 కోటి, 2 ఎకరాలు 2 కోట్లు, ఇట్లా వాళ్ళ సంఖ్యను బట్టి దాదాపు 93 కులాలకేమో ఇచ్చినట్టున్నది. ఇక్కడ గోల్కొండ దగ్గర, గండిపేట దగ్గర అది ఊరుంది కదా, కోకాపేట ఏరియాలో కొంత ఇచ్చాడు. చాలా విలువైన భూములు అవి, 50 కోట్లకు ఎకరం పోయే భూమి. అట్లాగే ఉప్పల్ కలాన్ అటు సైడ్ కొంత ఇచ్చాడు. ఆ పీర్జాద్ కూడా ఉప్పల్ మధ్యలో ఉన్న మూసి పక్కన ఉన్న ల్యాండ్స్. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైందంటే ప్రతి కులంలో కూడా కొంత పోలరైజేషన్ రావడం మొదలైంది లాస్ట్ 5 years నుంచి. ఆయన ఫస్ట్ టర్మ్లోనే ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఎండ్ అవుతున్న టైంలో ఇచ్చినట్టున్నాడు. సో అన్ని భవనాలు ఏం నిర్మాణం కాలేదు, ఒక యాదవులది ఏదో కొద్దిగా అయినట్టుంది. సో బట్ పోలరైజేషన్ అయితే కులాలలో కొద్దిగా వచ్చినప్పుడు ఏమైందంటే కొంత చైతన్యం పెరుగుతుంది. ఈ చైతన్యం పెరిగే క్రమంలో సరే కేసీఆర్ గారు కొంత కమ్యూనిటీ బేసిస్లో కొన్ని స్కీమ్స్ ఇచ్చాడు. గొల్లలకు గొర్రెలు ఇవ్వడం కానీ, యాదవులు బర్రెలు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని మత్స్యకారులకు చేపలు, ఫ్రీ చేపలు, ఇట్లాంటివి కొంత ఎకానమీ పెరిగింది వాళ్ళల్లో. దాంతో కొద్దిగా ఆర్థికంగా కూడా బలోపేతం అవుతున్నారు. చాలా కాలం నుంచి కూడా యాదవులు, గౌడ్స్ ఆర్థికంగా కొద్దిగా సంపన్నంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ రెండింటికి తిరుగులేదు కదా, మాంసం తినే వాళ్ళ సంఖ్య తగ్గదు, అదేవిధంగా డ్రింక్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గదు. ఇంకా వాళ్ళ ఎకానమీ పెంచడానికి ఏం చేశాడు, వైన్ షాపులలో రిజర్వేషన్స్ ఇచ్చాడు వాళ్ళకి. అట్లా మత్స్యకారులకేమో అన్ని చెరువులలో వాళ్ళకే రైట్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ చాపిల్లలు వేయడం, పట్టుకొని అమ్ముకోవడం వాళ్ళ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా. సో ఆర్థికంగా కొంత ప్రయోజనాలు లాంటివి వాళ్ళకి కలిగినాయి. అట్లనే కాపులకు, వ్యవసాయం ఉన్న వాళ్ళకు గతంలో ఉన్న కష్టాలు లేవు. నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, రైతు బంధు లాంటి సపోర్ట్ ఇచ్చాడు, చనిపోతే రైతు బీమా ఇచ్చాడు. ఇవన్నీ రైతులుగా ఉన్న అన్ని కులాల వాళ్ళకు కూడా ఎక్కువగా కాపులు ఉంటారు వ్యవసాయంలో. తర్వాత కొంతమంది యాదవులు వాళ్ళు, గౌడ్స్ కూడా, పద్మశాలీస్ కానీ, పద్మశాలీస్ తక్కువే, ముదిరాజులు వీళ్ళంతా కూడా ఏంటంటే కొంత భూములు కొనుక్కున్నారు. ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో వాళ్ళకు కొంత వ్యవసాయం మీద ఆదాయం వచ్చింది. కొంతమందికి స్కీమ్స్ కొన్ని అడిషనల్గా కార్పొరేషన్ల ద్వారా కూడా కొన్ని వచ్చినాయి. అయితే ఒక అసంతృప్తి అయితే ఉండేది టీఆర్ఎస్ పాలనలో. ఏంటంటే 8 లక్షల దరఖాస్తులు ఏమో వచ్చినాయని చెప్తారు బీసీ కార్పొరేషన్కి, ఎంబీసీ కార్పొరేషన్కి. కానీ అందులో కనీసం 10% కూడా బడ్జెట్ ఇవ్వలేదు, వాళ్ళకు పథకాలు ఇవ్వలేదు. తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసే వాళ్ళల్లో చాలా తక్కువ మందికి మాత్రమే దొరికినాయి. ప్రతి సంవత్సరం 40-50 మంది కంటే ఎక్కువ మందికి రాలేదు. అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు, అన్ని మతాల వాళ్ళకి ఇచ్చారు. మైనార్టీస్ కూడా ఓవర్సీస్ స్కీమ్ పెట్టారు. జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కీమ్ అని చెప్పి బీసీలకు పెట్టారు. అంబేద్కర్ పేరు మీద ఎస్సీలకు పెట్టారు. అయితే కొంతమంది, కొన్ని 100 మంది విదేశాలకు పోయి ప్రభుత్వ స్కాలర్షిప్తో 20 లక్షలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ అమెరికాలో ఉన్న పేరెంట్స్ని పిలిచి వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అన్ని కులాల వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు చేసిన ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఆయన దళిత బంధు కూడా ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళకు నిధుల కేటాయింపు జరగాలి. ఖర్చు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక నోడల్ ఏజెన్సీని పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉండేటట్టు, ఇతరత్ర దారి మళ్ళకుండా గతంలో మళ్ళినట్టు ఆ ఏర్పాటు కూడా కేసీఆర్ గారు చేశారు. అయితే ఆ డబ్బుల్లో నుంచే తలా 10 లక్షలు ఇస్తే ఒక్కో కుటుంబం స్థిరపడుతుంది. స్వాతంత్రం వచ్చిన కాంచి కొన్ని వేల కోట్లు ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద
ఖర్చు పెడితేనే ఉన్నారు కానీ కుటుంబాలలో మాత్రం ప్రోగ్రెస్ రావట్లేదనే ఉద్దేశంతో ఓ 10 లక్షలు ఇస్తూ దుకాణం పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటారు, ఓ ఆటో కొంటాడు, ఒక ట్రాలీ ఏదో ఒకటి కొనుక్కుంటారు. వాళ్ళ మీద కూడా నియంత్రణ కోసం మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు. వీళ్ళు ఒకవేళ కలెక్టర్స్ ఉంటారు కదా, ఈ పథకం తీసుకున్న వాళ్ళు ఒకవేళ బిజినెస్ సరిగా చేయలేక లాస్ అవుతారేమో, మీరు మానిటరింగ్ చేస్తుండండి అని అన్నాడు. డబ్బులు నేరుగా ఇవ్వకుండా వాళ్ళు కొనుక్కునే వాటికే ఇచ్చారు, వాటికే డైరెక్ట్ చెక్ పోయేటట్టుగా. మూడోది ఏంటంటే ఒకవేళ ఎవరైనా లాస్ అయ్యారు అయినా కూడా, లాస్ అయినప్పుడు ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇవ్వరు, 9,90,000 ఇస్తారు. ఆ 10,000 ఈ ఫండ్ కోసం అన్నట్టు. ఇంట్లో ఎవరు లాస్ అయినా కూడా ఆ రివాల్వింగ్ ఫండ్ నుంచి వీళ్ళకు మళ్ళీ వస్తాయి డబ్బులు. ఇట్లా ఒక చక్కటి ప్రణాళిక అది. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ల ముందు రైతు బంధు గతంలో ఇంట్రడ్యూస్ చేసినట్టు ఎలక్షన్ల ముందు ఇంట్రడ్యూస్ చేసి ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో అందరికి వస్తుందనే ఒక నమ్మకం కలిగేది. 5 ఇయర్స్ టైం కూడా ఆయనకు సరిపోయేది. బట్ ఆయన ఈటల రాజేందర్ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే టైం మీద ఏ టైంలో ఏం చేయాలనే దాని మీద ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదు. పార్టీ పెట్టడమే అట్లా పెట్టాడు ఆయన. ముందు పూజలు చేసి అన్నీ చేసి 4 నెలలు పోస్ట్పోన్ చేశాడు. ఎందుకు చేస్తున్నావు అంటే ముహూర్తం మంచిగా లేదన్నాడు. మీరు అయ్యగారిని అడిగే కదా ముహూర్తం పెట్టారంటే ఆ ముహూర్తం కాదు, లోకల్ బాడీ సెలక్షన్లప్పుడు మనం పార్టీ పెడితే ఆ టికెట్ రాని వాళ్ళు చాలామంది మన పార్టీలోకి వస్తారు కదా, అట్లా మనం బలోపేతం అవుతాం. అందరు తెలంగాణ అంటే రాకపోవచ్చు కదా, వాళ్ళ అవసరాల కోసం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మనకు కావాల్సింది స్ట్రెంగ్త్, నంబర్ ఇంపార్టెంట్ మనకు అన్ని జిల్లాలలో. అయితే అది కరెక్ట్గా క్లిక్ అయింది. అది నిన్న కూడా గుర్తు చేశాను నేను. కరెక్ట్ టైంలో మీరు అట్లా వాయిదేయడం మంచిదైంది. నేనే అపోజ్ చేశాను ఆ రోజుల్లో, వాయిదేయడం కరెక్ట్ కాదని. నాన్ సీరియస్ అని అన్నాను, ఈయనకి ఇంట్రెస్ట్ లేదని అన్నాను, ఎన్నో మాటలు అన్నాను. అయితే అది కరెక్ట్ అని తేలింది. అయితే అట్లా ఏదైతే మనం సరైన సమయంలో సరైన స్కీమ్ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటే రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇదే దళిత బంధు కనుక ఎలక్షన్ల ముందు కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి నేను 10 లక్షలు ఇస్తాను అని అంటే అసలు ఎక్కడికో పోయేది. టీఆర్ఎస్ 80-90 సీట్లు వచ్చేది. అయితే అది కొంచెం ముందు ఇంట్రడ్యూస్ చేయడం అనేది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు అయిపోయింది. సో మీరు ఇన్ని రకాల స్కీముల గురించి చెప్పారు, బీసీలకు సంబంధించి కుల సంఘాల గురించి లేకుంటే భవనాల గురించి చెప్పారు, వాళ్ళ బెటర్మెంట్ కోసం అప్లిఫ్ట్మెంట్ కోసం ఇన్ని చేశారు అని చెప్పినప్పుడు అవన్నీ స్టిల్ గుర్తుపెట్టుకున్నారంటారా? ఇంకా ఒకటైతే ఉందమ్మా, లాస్ట్ 10 ఇయర్స్లో కొద్దిగా బీసీలలో ఎక్కువ శాతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికే సానుకూలంగా ఉండేవాళ్ళు. మొన్నటి ఎన్నికలనే కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బట్ చాలా వరకు గ్రామాలలో బీసీలు టీడీపీ తర్వాత మళ్ళీ ఎక్కువగా అటాచ్ అయింది టీఆర్ఎస్కి. అది చెప్పవచ్చు మనం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బీసీ వాదాన్ని ఎత్తుకున్నది. కాంగ్రెస్లో వాళ్ళు ఇవ్వడమే పీసీసీ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో ఒక కల్చర్ ఉంది. కేశవరావు గారికి, అటు బొత్స సత్యనారాయణ గారికి, తర్వాత కాలంలో డి శ్రీనివాసు, వీళ్ళందరికీ కూడా ఆ బీసీలకు అందులో పర్టికులర్గా కొద్దిగా లీడింగ్ కమ్యూనిటీ ఉన్న మున్నూరు కాపుకు కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క 2 సార్లు చేశారు. కేశవరావు గారు 2 సార్లు, డి శ్రీనివాస్ 2 సార్లు. బీసీలకు ఇవ్వడం అనేది ఒక మొదటి నుంచి ఒక ఆనవాయితీగానే ఉంది. అక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ఉండేవాడు, అధ్యక్షుడు బీసీ ఉండేవాడు. వీళ్ళు 2 సార్లు అధికారంలోకి తెచ్చిన డి శ్రీనివాస్కు సీఎం ఇయ్యలే. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అయ్యారు, దాంతో ముందు ఎవరు అయ్యారు. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా బీసీకే ముఖ్యమంత్రి ఇస్తా, ఇప్పుడు అధ్యక్షుడు కూడా బీసీకే ఇస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. బహుశా ఈటల రాజేందర్కో అరవింద్కో ఎవరికో ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్లో ఛాలెంజ్ వస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ, అవి 2 జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలకి ఇక్కడ బీసీ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. కానీ ప్రాంతీయ పార్టీ అనేసరికి అది జనరల్గా ఫ్యామిలీ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు మరి ఇక్కడ బీసీకి అధ్యక్షుడు ఇవ్వడం సాధ్యం కాదు. రేపు గెలిచిన తర్వాత కూడా బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వడం సాధ్యం కాదు. బీసీలకు ఏం నమ్మకం ఉండాలి అని అంటే కేసీఆర్ గెలిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఒక 10 ఏళ్ళ ముందు ఉన్న మన పరిస్థితులకు 10 ఏళ్ళ తర్వాత మన పరిస్థితులకు జీవన ప్రమాణాలు పెరిగినాయి. చాలా కుటుంబాలలో వెలుగులు వచ్చినాయి, స్కీమ్స్ వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మన బ్రతుకులు బాగుపడ్డాయి. కానీ బీసీలు ఇవాళ అంతటితోనే సంతృప్తి చెందుతారా? రాజ్యాధికారం కావాలనే నినాదం ఒకటి 2-3 సంవత్సరాల నుంచి బాగా ప్రచారం అవుతూ ఉంది. ఇప్పటి వరకు బీసీలకంటూ ఒక పొలిటికల్ పార్టీ లేదు.
మరి జాతీయ పార్టీలో ఉంటే అడ్వాంటేజ్ అనేది కొందరు, ఇప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు పార్టీ పెట్టడం కంటే కాంగ్రెస్లోనే అగ్రకులం నుంచి ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్నదానికి స్పందించిండు రేవంత్ రెడ్డి. అవును, నేనే ఆఖరి సీఎం అయినా నాకు పెద్ద తేడా ఏం లేదు అని చెప్పాడు. అంటే ఆఖరి సీఎం ఆయన అనేది ఆయన ఒప్పుకున్నాడు. మరి బీసీకే సీఎం ఇస్తానని మహేష్ చెప్తున్నాడు, మహేష్ గౌడ్. కాంగ్రెస్లో ఒకవేళ కనుక బీసీకే సీఎం ఇవ్వాలని వచ్చినప్పుడు అక్కడ ఆల్టర్నేట్ క్యాండిడేట్ మల్లన్న అవుతాడేమో బహుశా. ఎందుకంటే బీసీలలో ఇప్పుడున్న వాళ్ళల్లో కొంత ఫోర్ ఫ్రంట్లో ఉండి బీసీలతో కొంత ఆ చైతన్యాన్ని కలిగిస్తున్న వాళ్ళల్లో మల్లన్న ముందున్నాడు. కాకపోతే ఆయన చేసినటువంటి తీవ్ర పదజాలం కావచ్చు, ఆ దూషణలు కావచ్చు, షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఉంటుందా మల్లన్నకి? అది ఒకవేళ ఇప్పుడు పార్టీలో బీసీకి అనుకూలంగా స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఎక్స్క్యూజ్ చేస్తారు, పట్టించుకోరు. ఓకే, ఆయన రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళంతా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు, డ్రాప్ చేస్తారు. ఎందుకంటే మల్లన్నకు నోటీస్ ఇచ్చారు కానీ సస్పెండ్ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి పార్టీకి. ఈ కులగణన విషయంలో బాగా చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి బీసీలలో, అన్ని వర్గాలలో కూడా. బీసీలలో ఉన్న అన్ని వర్గాలలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చింది. మరి ఇదే సమయంలో మల్లన్న మీద కూడా ఈ పనిష్మెంట్ లాంటివి ఏమైనా ఇచ్చాడనుకో, ఇంకా అసలు కంప్లీట్గా బీసీస్ యాంటీ అయిపోతారు. కాబట్టి ఆ పని చేయరు, ఓ శత్రువుని కొని తెచ్చుకున్నట్టే. మల్లన్న ఇదే కాంగ్రెస్ మీదకి ఎదురు తిరుగుతాడు. అయితే ఇద్దరికి ఉభయ కుశలోపరి అన్నట్టుగా మల్లన్న అందులోనే ఉంటే రేపు కాంగ్రెస్ బీసీకి ముఖ్యమంత్రి ఇస్తా అన్నప్పుడు ఆయనది పేరు పరిశీలనలోకి వస్తుంది. ఆయన చేసుకోగలుగుతాడు గ్రౌండ్. ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీలో బీసీలో పోలరైజేషన్ చేసుకోగలుగుతాడు. ఒక పార్టీ పెట్టి నడపడము, దాన్ని నిలబెట్టుకోవడం అనేది మల్లన్నకు కూడా అది చాలా కష్టమైన పని అవుతుంది. తర్వాత అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు కాబట్టి అందరూ మల్లన్నకి వస్తారని చెప్పడానికి లేదు. తర్వాత అన్ని పార్టీలు బీసీకి అనుకూలమైన విధానాలే మాట్లాడుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా ఆయనకు స్ట్రెంత్ వస్తుందని చెప్పడానికి లేదు. ఒకవేళ బీసీ పార్టీ ఆయన పెట్టినా అది అధికారంలోకి ఇమ్మీడియట్ రాదు, మళ్ళీ ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలి. అంటే పోలరైజేషన్ రావడానికి కొంత టైం పడుతుంది, భావజాల వ్యాప్తి జరగాలి. అంటే బీసీలల్లో మాకు ఏం అన్యాయం జరిగిందనే ఆ స్పృహ కూడా చాలామందిలో లేదు. రొటీన్గా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎవరికో కొంతమందికి ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో, 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రాలేదు, 67 ఏళ్ళు అయినా కూడా మనకి ఇవ్వలేదు అనే ఫీలింగ్ కొంతమంది విద్యావంతులలో ఉన్నది. కానీ రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కష్టాలు వాళ్ళే, పొద్దున్న లేస్తే వాళ్ళ బాధలు ఏందో వాళ్ళకు ఉంటాయి. మాకు సీఎం రాలేదనేది పెద్దగా వాళ్ళు పట్టించుకోరు, మాకు ఈ ప్రభుత్వం ఏమిస్తుంది అనేది పట్టించుకుంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాడు ఏం చేస్తాడు, బీసీకి సీఎం ఇచ్చే అవకాశం ఆ పార్టీలో ఉండదు, బీసీకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చేది కూడా అందులో ఉండదు. మహా అంటే మొన్న నేను సజెస్ట్ చేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేది ఒకటి నేను సజెస్ట్ చేశాను మీడియా ద్వారా. అట్లాంటి ఏమన్నా ఆలోచన రాబోయే రోజుల్లో చేస్తే చేయొచ్చు వాళ్ళు. బట్ బీసీ సీఎం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం టీఆర్ఎస్ నుంచి. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ రెండు పార్టీల కంటే కూడా బీసీలకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలనే దాని మీద కేసీఆర్కి అవగాహన ఉంది. ఒకవేళ ప్రో బీసీ పాలసీస్ కనుక ఆయన అనౌన్స్ చేస్తే కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది బీసీలలో. బట్ ఎప్పటికీ అది ఒక తీరని కోరికగా మిగిలిపోతుంది బీసీ ముఖ్యమంత్రి అనేది. గతంలో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా అమల్లోకి వచ్చాయా, చేశారా? కాలేదు, ఎందుకంటే బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండే. ప్రయారిటీ ఇరిగేషన్ సెక్టార్కు, పవర్ సెక్టార్కి ఇచ్చేసరికి బడ్జెట్లో 50% వాటికి పోయినాయి. ఈ స్కీమ్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, పవర్ ప్రాజెక్ట్స్కి కానీ. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ మనవి అనుమతులు లేవు. ఎందుకు అంటే వాటర్ అలొకేషన్ కృష్ణా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు లేవు, కృష్ణా బేసిన్లో ఉన్నాయి. వాటికి అన్నిటికీ మన స్టేట్ రెవెన్యూసే పెట్టాలి, మనకి ఏ లోన్ దొరకదు. సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకపోతే ఏ బ్యాంకు మనకు లోన్ ఇవ్వదు. కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చారంటే దానికి క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు లేదు అని అంటే దానికి క్లియరెన్స్ లేదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ప్రయారిటీ వాటికి ఇచ్చేసరికి ఏమైందంటే మిగతా అన్ని సెక్టర్లలో ఫండ్స్ మీద కోత పడ్డది. అందుకే బీసీ విషయంలో కూడా కార్పొరేషన్లకు సరిగా నిధులు ఇవ్వకపోవడం. 5,000 కోట్లు ప్రామిస్ చేశారు, ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు బీసీలకు పెడతాము అంటే 9 సంవత్సరాల 9 బడ్జెట్లు పెట్టారు కదా, 45,000 కోట్లు వచ్చి ఉండాలి. బట్ మీరు ఎన్ని స్కీములలో బీసీలకు మేలు చేసినా కూడా అది కౌంట్లోకి రాదు. ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఎంతమందికి సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారనేదే ఉంటుంది. అది ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, కాలేదు అది. అట్లాగే బీసీ కార్పొరేషన్ కూడా చాలా సంవత్సరాలు అది యాక్టివిటీ లేదు.
స్కాలర్షిప్స్ విషయంలో కూడా లిమిటెడ్గా ఇచ్చారు. కాబట్టి అదొక లోపం అయితే జరిగింది. దానికి బడ్జెట్ కాన్స్టెంట్స్ అనేటివి మేజర్గా ఉన్నాయని అనుకోవచ్చు. అయితే ప్రకాష్ గారు, గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేయించింది కేసీఆర్ సర్కార్. ఆ సమయంలోనే దాదాపుగా 25 బీసీ కులాలని జాబితా నుంచి తొలగించారు. కాబట్టే ఈసారి రిలీజ్ అయినటువంటి కులగణన సర్వే ఫలితాల్లో బీసీల లెక్క తప్పింది. అందులో 22 నుంచి 25 లక్షల మంది లెక్క కనిపించట్లేదంటే గతంలోనే కేసీఆర్ వాటిని తప్పించారు కాబట్టి ఈసారి కనిపించట్లేదు అనేటువంటి ఒక లాజిక్ వినిపిస్తుంది. నిజమే అంటారా? తర్వాత బీసీ కమిషన్ వేశారు కదా, వేసినప్పుడు అవన్నీ కరెక్షన్స్ అయినట్టున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే జనాభాతో కంపేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క నిలబడట్లేదు. కనీసం కేసీఆర్ గారు చేసిన సర్వేతో కంపేర్ చేసినా కూడా అది కొంత కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చి చాలా రోజుల ముందు నుంచే ఆ పర్టికులర్ డే నాడు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, ఆ రోజు బస్సులు ఉండవు, ఆ రోజు ఏముండవు అని చెప్పి ముందు చాలా రోజుల నుంచి ప్రచారం చేశారు. ఒకటే రోజులో సర్వే పూర్తి చేశారు, అందరినీ దానికి తగ్గ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి. అట్లా ఆ రకంగా ఏమైందంటే చాలా వరకు కొంత నమోదు అనేది జరిగింది. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఆ సర్వేలో ప్రజలను ఎడ్యుకేట్ చేయలేదు. అధికారులను మాత్రం మీరు ఎట్లా చేయాలి సర్వే, ఎవరింటికి ఎట్లా పోవాలని చెప్పారు, వన్ డేలో ఎట్లా కంప్లీట్ చేయాలనేది చెప్పారు.